ఆహార పదార్థాలు ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసేటప్పుడు విస్తుపోయే నిజాలు మనకు బయటకు వస్తుంటాయి. వాటిని నివారించాలంటే ఎలాంటి రసాయనిక పదార్థాలు కలవకుండా నాణ్యమైనవి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కరీంనగర్లో ఒక నూతనమైనటువంటి ప్రయోగం చేయడం జరిగింది. మధు అనేటువంటి యువకుడు నాణ్యమైనటువంటిది అంటే పూర్వకాలంలో ఈ గానుగ ఎద్దుల ద్వారా తీసినటువంటి పల్లీలు, నువ్వులు ఆ నూనెను అందిస్తున్నారు. ఎలాంటి కెమికల్స్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొంత ల్యాండ్ తీసుకొని తనదైన ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తూ ఒకవైపు దంపుడు బియ్యం, దంపుడు కారము, పంట బియ్యము, పిండి వంటలు, అల్లం పేస్ట్, మసాలాలు, నువ్వుల నూనె, అలాగే పల్లి నూనె, ఇట్లా గానుగ ఎద్దుల ద్వారా మనం చూస్తున్నాం. గానుగ ఎద్దుల ద్వారా తిప్పిన తర్వాత దాదాపు ఈ ఆయిల్ వస్తున్నది. ఆయిల్ పల్లి నూనె, ఇది నాణ్యమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటి పల్లి నూనెని తీయడం జరిగింది. కుస్మ నూనె తీస్తున్నారు, అలాగే కొబ్బరి నూనె తీస్తారు. ప్రతిదీ కూడా తీయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా దాదాపు దీనికి సంబంధించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? ఇది ఎన్ని గుంటల ప్లేస్? ఇది మీదేనా లీజ్కి తీసుకొని గురించి చెప్పండి. నా పేరు మధు, మాది పెగడపల్లి మండల్, జగిత్యాల డిస్టిక్. సో ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే కరీంనగర్లో కొంచెం ఎటు వెళ్ళిన ట్రాన్స్పోర్టింగ్ అయినా ఏదైనా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, ప్లస్ ఉమ్మడి డిస్టిక్ కాబట్టి, ఉమ్మడి జిల్లా కాబట్టి ఇక్కడ నుండి కొంచెం అవేర్నెస్ ఉంటుంది ఎక్కువ అని ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. ఇదంతా లీజ్కి అన్న లాస్ట్ ఒక 1.5 year అవుతుంది దగ్గర దగ్గర. ఎన్ని ఆవులు ఉన్నాయి? అన్న ఫస్ట్ నేను ఒక్క గానుగతో ట్రై చేసిన. యాక్చువల్గా మన భారతదేశంలో ఫస్ట్ ఇప్పుడున్న నూనెను కంపేర్ చేసుకుంటే అసలు మనం ఏం తినేవాళ్ళము, ఎట్లా డిసీజులు వస్తున్నాయని ఆలోచన చేసి ఇది కాదు మనం రిఫైన్డ్ ఆయిల్స్ కాదు వాడేది అని చెప్పేసి మళ్ళీ గానుగ నూనెల వైపు వెళ్దాం, ఆరోగ్యానికి అందరికీ ఆరోగ్యాన్ని ఇద్దామని చెప్పేసి ఒక గానుగతో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం తిరిగేసరికి రెండవ గానుగ స్టార్ట్ చేసిన. అవేర్నెస్ మెల్లిమెల్లిగా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఒక 5 గానుగలు ఉన్నవి, ఒక 10 ఎద్దులు, ఒక 10-15 మంది వర్కర్లు ఉంటారు, వాళ్ళతో చేపిస్తూ ఉంటాను. 10 గుంటల ప్లేస్ ఉన్నా అంటే టోటల్గా 18 గుంటలు. 10 గుంటల్లో మన యూనిట్ ఉంటుంది, ప్లస్ వాటి గడ్డికి పేడ, వర్కర్ల అకామిడేషన్ అట్లా ఇంకొక 7-8 గుంటలు ఉంటుంది. అంటే వర్కౌట్ అవుతుందా? మీరు సంవత్సరం నుంచి రైతు వారధి అనే పేరుతోని నాణ్యమైనటువంటి సరుకులు, ఫుడ్, నూనెలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు వినియోగదారులు ఏం చెప్తున్నారు మీకు? ఎట్లాంటి రిజల్ట్ వస్తున్నది దీని నుంచి? నేను దీన్ని అయితే కమర్షియల్గా ఏం చూసి ఏదో డబ్బు సంపాదించాలని పెట్టలేదు. ఆరోగ్యం రీత్యా అందరికీ ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇది వాడాలి అని చెప్పేసి. సో లాభాలు అనేవి తర్వాత ఒక మంచి పని చేస్తున్నప్పుడు వస్తాయా రాలేవా, సో రాకపోతే దాన్ని ఏమన్నా కల్పించుకొని మనం అందరం చేసుకుందాము. సో ఫస్ట్ ఒక హెల్త్ కాన్షియస్లో పెట్టిన. సో వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు డబ్బుల కోసం చూసి అయితే రారన్న. ఇంత ఇప్పుడు 400-500 లీటర్ ఉంటుంది. సో అట్లానే వెనకకి రారు. డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎన్ని కోట్లు పెట్టినా ఆరోగ్యం దొరుకుతలేదు. ఆరోగ్యం కావాలంటే మన రైతు వారధికి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తారు. సో అంతేగాని ఇక్కడికి వచ్చి డబ్బులను అసలు నో మ్యాటర్ డబ్బులది. మొత్తానికి అయితే హ్యాపీగా ఉన్నా. సో అందరి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ప్రజెంట్గానైతే నేను 5 గానుగలతో ఆయిల్ తీసిన. ఏమేమి ఆయిల్ తీస్తున్నారు, ఏమేమి ఆయిల్ ఇస్తున్నారు మీరు? ఇంకా సరుకులు కూడా రైతు వారధి పేరు మీద ఇంకేమేమి విక్రయిస్తున్నారు మీరు? ఇప్పుడు నేను గానుగతో అయితే ఒక 7-8 రకాల ఆయిల్స్ చేస్తాము. పల్లి నూనె, నువ్వుల్లో 2 రకాలు ఉంటాయి, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. వెరీ 2 బాగుంటాయి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇంకా కొంచెం కాల్షియం ఎక్కువ ఉంటుంది, చాలా బెటరు. అంటే మన ప్రజలకు ఏంటంటే తెల్ల నువ్వులు ఒకటే అనే తెలుసు, నల్ల నువ్వులు ఓన్లీ దీపానికి పెడదామని తెలుసు. కానీ నల్ల నువ్వులు చాలా మంచి హెల్త్కి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటుంది. అండ్ కుసుమాలు ఉంటాయి. కుసుమలు చాలా మంచిది సన్ఫ్లవర్ కన్నా, అన్నిటికన్నా వల్ల కుసుమ నూనె చాలా మంచిది. అండ్ కురిడి కొబ్బరి అని చేస్తాము, ఆవ నూనె చేస్తాము, ఆముదం చేస్తాము, అవిసె గింజల నూనె. సో 7-8 రకాల ఆయిల్స్ వేస్తూ ఉంటాము. ఎవరికి ఏది కావాలో అది లైవ్గా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి 400-500-600 దాకా ఉంటుంది లీటర్కి. సో దీన్ని ఎక్కడ ప్యాక్ చేసి పంపించకుండా వచ్చి చికెన్ చీరలు ఇస్తాము. వచ్చి కూర్చొని ఒక 1 hour కూర్చొని అసలు ఆయిల్ ఎట్లా జరుగుతుంది, గింజ నుండి ఎట్లా వస్తుంది, మన గానుగలు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అని వాళ్ళకి చూపించి వాళ్ళ కళ్ళ ముందే తీసి ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక 20 కిలోల పల్లికాయ మనం గానుగ పడితే
ఎంత టైం పడుతుంది, ఎన్ని కేజీల నూనె వస్తుంది? పల్లి కాయాలి కదన్న, మనం పోసేది అన్ని గింజలు. సో ఇది గానుగ అంటే ఎద్దులు తిప్పుతాయి కాబట్టి స్మూత్గా ఉండాలి. ఏదైనా గింజలే ఉంటాయి. ఒక 20 కిలోల అంటే మా దగ్గర 15, 20 ఒక 2-3 కెపాసిటీలు ఉన్నవి. మినిమం ఫుల్ డ్రైడ్ సీడ్స్ అయితే 2.5 కిలోలకి కిలో వస్తుంది. ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి ఇంకా కొంచెం దాదాపు 3 కిలోలకి కిలో ఆయిల్ వస్తుంటుంది. అండ్ మేము 20 కిలోలు వస్తే ఒక 7.5-8 కిలోల ఆయిల్ వస్తుంది. అంటే మిగతా అన్న ప్రతి ఒక్కటి మన పూర్వీకులు తాత ముత్తాతలు చాలా ఎట్లా అంటే చాలా బ్రీఫ్గా వెళ్ళిన నేను. అసలు వాళ్ళప్పుడు ఎట్లా ఉండేది, వాళ్ళు తిని ఇన్ని అంటే వాళ్ళకు ఒక పూర్వం 100-200 సంవత్సరాల కింద జనాలు ఉండేవాళ్ళు. కానీ ఏ హాస్పిటల్ లేదు, ఏ మెడిసిన్ లేదు, లేకుండా 100-110 సంవత్సరాలు ఈజీగా బతికేవాళ్ళు. కానీ మనం ఇంత ఫెసిలిటీస్ ఉన్న, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నా ఏ రోజు ఒక ట్యాబ్లెట్ లేకుండా బతకలేకపోతున్నాం. ఈవెన్ 20 సంవత్సరాల పిల్లాడు కూడా. సో దీనికి అంతా కారణం ఏంది, ఎట్లా తింటే ఇట్లా అవుతామని చెప్పేసి చాలా బ్రీఫ్గా వెళ్ళేసి అన్ని వెనకటి పద్ధతులు, మన రోళ్ళు రోకలతో దంపేది, కారం అయినా పసుపు అయినా ఈవెన్ పప్పులు మనం చూస్తూ ఉంటాము. మనం షాపులకి కందిపప్పు, పెసరపప్పు, అసలు కందిపప్పుకు శనగపప్పుకు తేడా కూడా ఉండదు, దూరం చూస్తే ఏర్పడదు. సో మొత్తం పొట్టు తీసేసి ఫైబర్ అంతా తీసేసి ఓన్లీ మనకు స్మూత్ పప్పులు ఇస్తారు. అది మన బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. అట్లా రైస్ అయినా ప్యూర్ మొత్తం పాలిష్ చేసి రైస్ ఇస్తారు. అది మనకు అవసరం లేదు మన బాడీకి. మనకు కావాల్సింది పొట్టు, దానిలోనే ఫైబర్స్ ఉంటాయి, మనకు ఆ బాడీకి కావాల్సింది అది అని అట్లా చెప్పేసి అన్ని పూర్వ పద్ధతులు పాటిస్తూ ఏ దాంట్లో హీట్ కాకుండా పప్పులు పోటేయడము, ఇసురు రౌతులు తిరగలి, ఇసురు రౌతులు పప్పులు ప్లస్ గడకలు. ఇంకొకటి ఏంటంటే మా తాత కూడా చెప్పేవాళ్ళు, మా నానమ్మ వాళ్ళ ఏజ్లో ఎట్లా అంటే తినడానికి అన్నం లేక గడకలు పట్టుకొని తినేవాళ్ళట. నాకు ఈ జనరేషన్లో నేను చేస్తూ ఉంటే చాలామంది పెద్ద పెద్దలు, ఇప్పుడు నేను షాప్ పెట్టినప్పటికి వెళ్ళి కూడా చాలా డబ్బులు ఉన్నాయి. సో తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ మానేసి మళ్ళీ గడకకు వచ్చింది. సో నాకు దీనికి దానికి సింక్ అయ్యి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా మళ్ళీ మనం వెనకటికే వచ్చినాం, మళ్ళీ గడకల కాలానికే వచ్చినాం. సో జొన్న గడక, జొన్న పిండి, సో జొన్న రొట్టె ఆడికే వచ్చినాం. సో దీన్ని అంతా ప్లాన్ చేసి నేను అదే విధంగా పోతూ ఎట్లానైతే ఏది తింటే హెల్తీగా ఉంటామో, ఏ పద్ధతులు వాడితే అని చెప్పేసి అదే పద్ధతులకు వచ్చి రోళ్ళు రోకళ్ళతో దంపడము అండ్ ఇసురు రౌతులతో ఇసరడము, పంట బియ్యం అని పాలిష్ తక్కువ వేసి ఒకే మా పొలంలో పండించిన బియ్యము, పిండి అయినా ప్లస్ హోమ్ మేడ్ కట్టెల పొయ్యి మీద అప్పాలు చేయడము, ఈ సిలిండర్లు ఇవి కాకుండా కట్టెల పొయ్యి పెట్టేసి అప్పాలు చేయడము. నా దగ్గరికి బొగ్గులకు చాలామంది వస్తారు, ఇప్పుడు హోమం చేస్తారు, అన్ని సిలిండర్లు పెట్టి చేస్తారు, బొగ్గులు ఎక్కడ దొరుకుతాయి? నా దగ్గరికి మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు వచ్చి బొగ్గు అన్న తీసుకెళ్ళండి, సో పిడకలకి పేడాకి వస్తారు. అసలు ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో నేను వీడియోస్ పెడతా ఉంటే చాలామంది ఒక 90% పాజిటివ్గా చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు ఈ జనరేషన్లో ఉండి ఇట్లా చేస్తున్నావు అంటే గ్రేట్ అంటారు. ఇంకొక 10% నెగటివ్గా, అన్న ఇంత ఫాస్ట్ అప్డేట్ అవుతున్నాం కదా, ఎద్దులను ఎందుకు ఇబ్బంది పెడతారు, ఇన్ని మిషనరీస్ వచ్చినాయి కదా, వాటితో ఏం పని అంటున్నారు. అన్న నేను పెట్టిందే, నాకు మోటార్ కొనడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. నా దగ్గర 10-12 ఎద్దులు ఉన్నాయి, ఒక్కొక్క ఎద్దుకు 70,000, ఒక 8 లక్షల ఎద్దులు ఉన్నాయి. మోటార్ పెడితే 20-30 వేలలో అయిపోతుంది, స్విచ్ చేస్తే ఒక్కరు ఆయిల్ తీయవచ్చు. కానీ అది కాదు నా కాన్సెప్ట్. ఏంటంటే మన అంతరించుకుపోతున్న జీవులను సో బలికి పోతున్నాయి, బలి నుండి కాపాడి నెక్స్ట్ జనరేషన్కి ఎద్దులు అంటే ఇవి, ఆవులు అంటే ఇది, వీటిని చూపించుకుంటూ ఇప్పుడు మన ప్లేస్ చూస్తారు అన్న, కల్లాపి వెళ్తాం. ఒకప్పుడు పల్లెటూరుకి వెళ్తే అలుకు కనబడేది, ఇప్పుడు పల్లెటూరు సిటీ ఎక్కడ అసలు మొత్తం పార్కింగ్ టైల్స్ వేస్తారు, ఫ్లోరింగ్ వేసి జస్ట్ వాటర్ పట్టేస్తారు. కానీ మన దగ్గర ఎట్లా అంటే పేడతో అలుకు జల్లి ముగ్గేసి, సో దీని కాన్సెప్ట్ ఏంటంటే మనం పేడతో అలుకు వెళ్తే బ్యాక్టీరియా లోపలికి రాకుండా ఉంటుంది, ముగ్గేసిన అట్లుంటుంది. సో వ్యవసాయానికి ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఎద్దులు ఉన్నాయి, నా దగ్గర ఉన్న ఎద్దులు మా ఊరు మొత్తం తిరిగినా దొరకవు. సో వ్యవసాయానికి ఎద్దులను ఉపయోగిస్తలేరు, ఓన్లీ మిషనరీ ట్రాక్టర్, హార్వెస్టర్ అంటూ యూజ్ చేస్తారు. మళ్ళీ మనం వ్యవసాయం చేస్తే పేడ కావాలి, పేడ లేకపోతే ఫర్టిలైజర్, యూరియా, డిఏపి స్ప్రేలు చేస్తారు, అట్లా పొల్యూట్ అవుతుంది. సో ప్రతి ఒక్క రైతుకైనా ఎద్దులు ఉండాలి, ఎద్దులతో పేడ వేస్తేనే పంటలు పండుతాయి, సో మనకి దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక ఎద్దు గానుగతో ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. అట్లా ఒక 10-12 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఎద్దులను నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేస్తూ. నేను బీటెక్ కంప్లీటెడ్ అన్న, ఎలక్ట్రానిక్స్ చేసి. సో నాకు అది నచ్చలేదు,
సిటీ లైఫ్ అయినా అక్కడ ఉండడం. మాది వ్యవసాయాధారిత కుటుంబం. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుండేవారు. పల్లెటూరుకి వచ్చి అసలు సిటీలో ఉండొద్దు, ఆ పొల్యూటెడ్ ఎయిర్లో పొల్యూషన్లో ఉండొద్దు. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయలేనన్న, బీటెక్ చేసిన డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. ఛాన్సెస్ ఉండే కానీ అప్పుడు నాకు నా ప్యాకేజీకి నచ్చలేదు. ఒక 10-12 ఎకరాల భూమి ఉంది మాకు. ఊళ్ళోనే అమ్మానాన్నలతో వ్యవసాయం చేసుకుంటూ, సో నాకు అది తెలుసు అసలు వ్యవసాయం. నేను ఏంటంటే నాకు చిన్నదన్న, నేను ముందుకు కొంచెం చాలా ఆలోచించిన. నెక్స్ట్ ఏంటిది, అసలు ఎట్లా చేస్తే ఉంటుంది, వ్యవసాయం మీద గ్రిప్ వస్తుందని తెలుసు నాకు. రైతు అనేవాడు రాను రాను అంతమైపోతుండు. సో అంతమైపోతున్నదని మనమన్నా కొంచెం వెలికి తీసుకొని మనలాంటి వాళ్ళని, ఇంకా యువకులను ఎంకరేజ్ చేద్దాం అనే ఈ డిసిషన్ తీసుకున్నాను. మొత్తం మీద ఆరోగ్యాన్ని అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కొద్ది రోజులు ఆలోచించి ఉద్యోగ అవకాశాలు వచ్చినా అవన్నిటిని వదులుకొని పూర్వకాలంలాగా ఇంటి ముందట కల్లాపి చల్లి బ్యాక్టీరియా వైరస్ లాంటివి నాశనం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి రసాయనిక పదార్థాలు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించడమే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పరిస్థితి. వినియోగదారుల దగ్గర నుంచి కూడా స్పందన వచ్చింది. మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి అనుకోవచ్చు? ఇటు గానుగ ఎద్దులతోని నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే పల్లి నూనె ఇవన్నీ తీస్తున్నాడు. రసాయనాలు కలవకుండా ఈ పేడనే ఆ పంట పొలాల్లో వాడుతున్నారు, యూరియా వాడట్లేదు. ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నది? మీరు ఏం కొందామని వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? నేను ఆయిల్ తీసుకుందామని వచ్చా సార్. ఈ కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తున్నారు? చాలా బాగుంది. రేట్ ఏమన్నా ఉందో ఎక్కువ అనిపిస్తుందా? రేటు అంటే క్వాలిటీ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ లేదు కాబట్టి తక్కువ ఉంటుంది. ఇదివరకు వచ్చారు, ఇదివరకు 1 లీటర్ తీసుకుపోయినా, వాళ్ళు 2 లీటర్ తీసుకుపోయినా బాగుంది. కాబట్టి నాణ్యమైన కల్తీ లేదు. కల్తీ ఉన్నది 180కి ఆయిల్ వస్తుంది. ఈ 600 అయినా ఒరిజినల్ కదా, ఒరిజినల్, అది బాగుంది. బయట మార్కెట్లో చాలా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు కావచ్చు, ఇతర గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనెకి సంబంధించిన దీపం నూనె, ఇవన్నిటి కూడా చాలా తక్కువ రేట్లోనే వస్తుంది. అయినప్పటికీ దాన్ని వర్కౌట్ కావాలంటే దానిలో మతలబ్ ఏంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది వినియోగదారులు సైతం వచ్చిండ్రు. మనం చూస్తున్నాం, ఇది ఇలా గానుగా తిరుగుతూనే నూనె వస్తున్నటువంటి పరిస్థితి. పల్లి, నువ్వులు, సన్ఫ్లవరు, కుడుక, కొబ్బరి, ఇదంతా కూడా గో బ్యాక్ టు విలేజెస్ అండ్ గో బ్యాక్ టు యాన్షియంట్ పీరియడ్ అనేటువంటి క్రమంలో ఆలోచన చేయడం జరిగింది. దీంతో పాటు ఒకటే కాదు, ఇవి సైతం హోమ్ నీడ్స్ అన్నీ కూడా ఒక ఇంటికి, కుటుంబానికి ఏమేమో దినుసులు అవసరమో అవన్నీ కూడా చేస్తూ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ర్యాక్స్, ఒక సూపర్ మార్కెట్ని తలపించే విధంగా ఈ గింజలన్నీ కూడా, ఈ శనగలు, పల్లీలు, బొబ్బర్లు, అలాగే మొక్కలు, నువ్వులు, కందులు, ఉలువలు, ఇవన్నీ కూడా విక్రయిస్తున్నారు. ఒకటే కాన్సెప్ట్, నాణ్యమైనది విక్రయించాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసినాం. దీనికి సంబంధించి మేము ముందుకెళ్తున్నాం. పంట బియ్యం సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చినామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కొంతమందికి ఉపాధి కల్పిస్తూ తాము ఉపాధి పొందుతున్నారు. దీనిలో భాగంగానే ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని అందించడానికి ఒక ప్లాన్తో ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక చిన్నపాటి పరిశ్రమలాగా ఎదిగినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. చాలామంది కొద్ది రోజులు పెడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించి అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.